ఇదంతా యాక్చువల్గా గ్రీసే, మేము వేరే చోటుకు వెళ్ళలేదు. దిస్ ఈజ్ ఏథెన్స్. మీరు వెనకాల చూస్తున్నదంతా ఏదైతే ఉందో ఈ కార్లు, ఎస్ ఆ కార్లు అన్నీ ఏథెన్సే. వద్దు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వెల్కమ్ టు ద గ్రీస్ ట్రావెల్ సిరీస్ ఇన్ కార్తికైట్స్. నేను మీ కార్తిక. దిస్ ఈస్ ద థర్డ్ పార్ట్ ఆఫ్ ఆథెన్స్ టూర్. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కార్తిక. ఈరోజు ఏథెన్స్లో ఉన్నాము. ఈ వీడియోలో ఆథెన్స్లో ఉన్న ఆర్కియాలజికల్ మ్యూజియం గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం. ఇంకా కొన్ని ఆర్టిఫాక్ట్స్ కూడా మీకు చూపిస్తాను. సో చూస్తూనే ఉండండి. మనం ఇప్పుడు రోమన్ అగోరా దగ్గర ఉన్నాము. అగోరా అంటే మన అగోరా కాదండి, గ్రీస్లో ఇట్ ఈస్ అ కమర్షియల్ ప్లేస్. సో అంతకుముందు ఇక్కడ అంతా కమర్షియల్ యాక్టివిటీస్ జరిగేవి. సో ఏన్షియంట్ అగోరా అండ్ రోమన్ అగోరా రెండు వేరు అన్నమాట. ఇక్కడ అంతా శిథిలాలే ఉన్నాయి యాక్చువల్గా. సో అక్కడ కనిపించేదే ఆక్రోపోలిస్ టెంపుల్. ఇందాక అంత పైకి వెళ్ళేసి వచ్చాం మేము అక్కడ నుంచి. ఇక్కడ ఎండ అయితే బీభత్సంగా ఉంది. సో మేము ఏమయ్యామో మాకే అర్థం కావట్లేదు. దీన్ని ట్యాన్ అంటారో లేకపోతే ఏమంటారు? సింగర్ ట్యాన్ అయితే డెఫినెట్గా అంటారు. మేము మాడిపోయాం అంటారు. మాడిపోయాం, కరెక్ట్. మేము ట్యాన్కి నెక్స్ట్ డిగ్రీ లెవెల్లో అయిపోయాము, కరెక్ట్. అండ్ ఇక్కడ నుంచి శాంతోర్ని వెళ్ళాలి. అక్కడ ఎలా ఉంటామో మాకు తెలీదు. సో నెక్స్ట్ వీడియోలో ఎలా ఉంటామో మీరే చూసి చెప్పండి. అండ్ ఏన్షియంట్ అగోరా ఆఫ్ ఏథెన్స్కి వెళ్ళే రూట్లో ఇక్కడ అంతా కెఫేస్ ఉన్నాయి, లోకల్ కెఫేస్. బాగుంది కదా. ఆ పైన అంతా వెళ్ళాం, బాగానే వెళ్ళాం సింధురా. చాలా నడిచాం. ఆ పైనుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చాం. ఇప్పుడు రోమన్ అగోరా నుంచి ఏన్షియంట్ అగోరా ఆఫ్ ఏథెన్స్కి వచ్చాము. అగోరా అంటే ఇందాక చెప్పినట్టు కమర్షియల్ ప్లేస్ అన్నమాట. ఈ ప్లేస్ ఒక మీటింగ్ ప్లేస్ లాగా యూస్ చేసేవాళ్ళు. ఇది ఒక మ్యూజియం అన్నమాట. ఏన్షియంట్ అగోరా ఆఫ్ ఏథెన్స్లో ఉంది. ఈ మ్యూజియంలో 7th సెంచరీ నుండి 5th సెంచరీ బీసీ వరకు ఉన్న కలెక్షన్స్ ఉన్నాయి. ఈ మ్యూజియంలో వర్క్ ఆఫ్ ఆర్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏన్షియంట్ ఏథెన్స్ యొక్క ప్రైవేట్ అండ్ పబ్లిక్ లైఫ్ని బాగా డిస్క్రైబ్ చేస్తాయి. 2012లో ఒక న్యూ స్కల్ప్చర్ ఎగ్జిబిషన్ని యాడ్ చేశారు ఈ మ్యూజియంకి. అందులో అథానియన్ అగోరా ఒక తవ్వకాల్లో బయటపడినటువంటి పోర్ట్రేట్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇట్ ఈస్ స్కల్ప్ట్ స్టాట్యూ ఆఫ్ అపోలో పాథ్రోస్ ఫౌండ్ నియర్ ద టెంపుల్ ఆఫ్ అపోలో. సో ఇలాగా ఇక్కడ చాలా ఉన్నాయి. అన్ని శిథిలాల్లో దొరికినవి అన్నీ ఇలాగా మ్యూజియం లాగా పెట్టారు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఏరియా కంటే కూడా అగోరా అప్పట్లో ఇంకా పెద్ద ఏరియా మొత్తం కూడా ఉండేదంట. ఇదంతా కూడా అప్పట్లో ఒక పెద్ద ఓపెన్ స్పేస్ ఫుల్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ మనుషులు ఉండేవాళ్ళు. వావ్. ఇప్పుడు ఆ స్ట్రక్చర్ దగ్గరికి వెళ్తున్నాం. సో ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఏన్షియంట్ అగోరా ప్లేస్లో బిగ్గెస్ట్ బిల్డింగ్ అన్నమాట. కొంచెం ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ శిథిలాల్లోనే ఉన్నాయి. ఒక స్ట్రక్చర్లో ఉన్న బిల్డింగ్ అంటే మాకైతే ప్రస్తుతం అక్కడే కనిపిస్తోంది. ఈ పూలు అనేవి ఏదైతే గమనించారో మీరు, ఇండియాలో కూడా చాలా చోట్ల ఉంటాయి. మనం ఇప్పుడు ఆ పెద్ద బిల్డింగ్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. ఆ వే అనేది ఏదైతే ఉందో ఇలా ఉందన్నమాట. మీకు అంతా కళ్ళకి కట్టినట్టు నిజాలు చూపించాలన్నదే నా తాపత్రయం కాబట్టి సో ఇలాగా ఉంటుంది. ఏన్షియంట్ అగోరా ఆఫ్ ఏథెన్స్ నుంచి మన టెంపుల్ వ్యూ అట్లా ఉందన్నమాట. ఆక్రోపోలిస్ టెంపుల్ వ్యూ. ఈ పిక్చర్లో మీరు కంప్లీట్ మ్యాప్ చూస్తున్నారు. అంతకుముందు సో AD 150 అప్పుడు ఇలా ఉండేదన్నమాట. అండ్ ఇక్కడ ఆక్రోపోలిస్. అండ్ ఇప్పుడు మనం ఈ బిగ్ స్ట్రక్చర్ బిల్డింగ్ దగ్గరికి వచ్చాము. ఇందాక చూపించింది ఈ బిల్డింగ్, ఇట్ ఈస్ మిడిల్ ఎస్టిఓఏ.
బిగ్గెస్ట్ బిల్డింగ్ అంతా. అందులో ఏం మనుషులు సరిపోతారు? బట్ ఇట్స్ అ హ్యూజ్ ఎంపైర్. పై నుంచి ఇక్కడ దాకా. కరెక్ట్. ఇక్కడ బాగుంది. చూడు, ఇటు రాకపోతే ఇటు మిస్ అయ్యేవాళ్ళం కదా. ఇక్కడ ఏముంది అని పెట్టింది సింధూరా ఫేస్. అది నేను క్యాప్చర్ చేయలేకపోయాను. అక్కడేదో ఆర్ట్ కనిపిస్తుంది సింధూరా నాకు. యాన్షియంట్ అగోరాలో ఓడియన్ ఆఫ్ అగ్రిప్పా ఉంటుంది. అప్పట్లో ఆ బిల్డింగ్ని కాన్సర్ట్స్కి వాడేవారు. మేము ఇప్పుడు నేషనల్ ఆర్కియాలజికల్ మ్యూజియం దగ్గరికి వెళ్తున్నాం. ఆర్కియాలజికల్ మ్యూజియంలో చాలా ఇంపార్టెంట్ ఆర్టిఫాక్ట్స్ని భద్రపరిచారు ఫ్రమ్ ప్రీ హిస్టరీ పీరియడ్ టు లేట్ సెంచరీస్. మేము ఇప్పుడు నేషనల్ ఆర్కియాలజికల్ మ్యూజియం దగ్గర ఉన్నాము. సెంట్రల్ ఆథెన్స్లో ఉంటుంది ఈ మ్యూజియం. మేము లోకల్ బస్ దిగి నడిచి వెళ్ళిపోయాం చాలా ఈజీగా. మ్యూజియంలో ఉన్నాము. చాలా ఉన్నాయి యాక్చువల్గా ఆర్టిఫాక్ట్స్. ఇవన్నీ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ తవ్వకాల్లో బయటపడినవి. సో ఎవరికైనా ఆర్కియాలజీ ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ఏథెన్స్ వచ్చినప్పుడు మస్ట్ అండ్ విజిట్ మ్యూజియం అన్నమాట ఇది. ఈ మార్బుల్ ఏన్షియంట్ అగోరాలో దొరికిందంట. దీన్ని పక్కనే ఆథెన్స్ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఉంటుంది. ఇనీషియల్గా దీన్ని సెంట్రల్ మ్యూజియం అని పిలిచేవారు. తరువాత 1881లో కరెంట్ నేమ్ ఆర్కియాలజికల్ మ్యూజియంగా మార్చారు. అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఎలెనీ తొసిటా ఈ మ్యూజియంకి ల్యాండ్ డొనేట్ చేశారు. నికోలా వర్నార్ డాకెస్ ఈ మ్యూజియం కంప్లీషన్కి చాలా పెద్ద అమౌంట్ డొనేట్ చేశారు. వరల్డ్ వార్ II టైంలో ఈ మ్యూజియంలో ఉన్న వస్తువులన్నీ జాగ్రత్తగా ప్రొటెక్టివ్ బాక్స్లో ప్యాక్ చేసి భూమిలో పాతిపెట్టేశారంట. ఆ తర్వాత 1945లో మళ్ళీ ఎగ్జిబిట్స్ బయటకు తీశారు. ఇదంతా ఈజిప్టియన్ కలెక్షన్స్, ఈజిప్ట్ వాళ్ళవన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే మమ్మీ కూడా చూపిస్తున్నారు. సో ఇక్కడ ఏంటి అనేది కూడా డిస్క్రిప్షన్స్ ఉన్నాయన్నమాట. ఈ మ్యూజియంలో 118-year-old లైబ్రరీ విత్ ఆర్కియాలజీ, అరుదైన ఆర్ట్, సైన్స్ అండ్ ఫిలాసఫీ బుక్స్ ఉంటాయి. 20,000 బుక్స్ వరకు ఉంటాయి. ఈ మ్యూజియంలో చాలా రకాల కలెక్షన్స్ ఉన్నాయి. ఒక్కో వింగ్ ఆఫ్ ద మ్యూజియంలో ఒక్కో కలెక్షన్స్ ఉంచారు.
అంటే ప్రీ హిస్టరీ కలెక్షన్స్, స్కల్ప్చర్స్, వాస్ కలెక్షన్, శాంటోనీ కలెక్షన్, మెటలర్జీ అలాగా. నేను ఈ మ్యూజియం మొత్తం చూపించలేను కాబట్టి కొన్ని నేను తీసినవి మాత్రం చూపిస్తున్నాను. మేము ఇప్పుడు అకాడమీ ఆఫ్ ఏథెన్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ సాక్రటిస్ స్టాచ్యూస్ ఉంటాయంటే మేము ఇక్కడికి వచ్చాం అన్నమాట. దిస్ పార్ట్ ఆఫ్ ద సిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు అకాడమీ ఆఫ్ ఏథెన్స్ దగ్గర ఉన్నాము. యాక్చువల్గా ఇది మాకు లిస్ట్లో లేదన్నమాట ఇక్కడికి రావాలని. బట్ మేము ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఆ షాప్ అతని వాళ్ళు ఏం చూసారని అడిగితే మేము చెప్పిన లిస్ట్లో ఇది లేకపోతే చాలా బాగుంటుంది, సోక్రటిస్ స్టాట్యూ ఉంటుందని చెప్పారు. ఇక్కడికి వచ్చాం. యాక్చువల్గా చాలా బాగుంది. అండ్ నైట్ టైం లైట్స్ లైక్ ఇప్పుడు ఒక 9 PM అవుతుంది. ఇక్కడ సన్సెట్ అయింది. లైటింగ్స్లో చాలా బాగుంది. ఈ ప్లేస్లో మాకు రియల్గా కొన్ని అన్సేఫ్ అండ్ అన్సెక్యూర్డ్ ఇన్సిడెంట్స్ అనేవి జరిగినాయి. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడాను నేను మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో షేర్ చేసుకుంటాను. సో ఆ ఎపిసోడ్ మీరు డెఫినెట్గా వాచ్ చేయండి, ఎందుకంటే అందులో నేను ఇంకా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ టిప్స్ ఫర్ ట్రావెలింగ్ గురించి చాలా డీటెయిల్స్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇట్స్ గివ్ అవే టైమ్. ఏథెన్స్ స్టోర్ అన్ని వీడియోస్ కలిపి ఒక గివ్ అవే ఇస్తున్నాను. ఆ డీటెయిల్స్ అన్నీ కూడాను ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. మీరు గనక గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మీ కామెంట్లో పార్టిసిపేటింగ్ ఇన్ గివ్ అవే అని మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నాకు తెలియాలి కదా మీరు గివ్ అవే కోసం కామెంట్ చేశారో లేకపోతే జనరల్ కామెంటా అని. నాకు పిక్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీరు గనక ప్రీవియస్ 2 పార్ట్ వీడియోస్లో కూడా గివ్ అవే కోసమే కామెంట్ చేసినట్లయితే ప్లీజ్ ఆ కామెంట్ సెక్షన్కి వెళ్ళి మీ కామెంట్ని ఎడిట్ చేయండి, పార్టిసిపేటింగ్ ఇన్ గివ్ అవే అని మెన్షన్ చేయండి. ఈ గివ్ అవేలో నేను కెమెరాకి అండ్ ఆల్సో సెల్ ఫోన్కి కూడా సూట్ అయ్యే ఒక మంచి ట్రైపాడ్ని గిఫ్ట్గా ఇస్తున్నాను. సో మీరు అందరూ పార్టిసిపేట్ చేసి గెలుచుకుంటారు అని ఆశిస్తున్నాను. చూశారు కదా, మేము ఆథెన్స్ని 1 డేలో ఎంత ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయగలిగితే అంత ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసి మీకు అంతకంటే ఎక్కువ డీటెయిల్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేశాను. మీకు గనక ఈ వీడియో సిరీస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ సిరీస్ ఎలా అనిపించింది, ఈ వీడియో మీకు ఎంత ఇన్ఫర్మేటివ్గా ఉంది, ఆ డీటెయిల్స్ అన్నీ కామెంట్ చేయండి. అండ్ గివ్ అవేలో కూడా పార్టిసిపేట్ చేయండి. మీరు గనక ప్రీవియస్ 2 పార్ట్స్ వీడియోస్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, లేకపోతే ఈ ఐ బటన్ని క్లిక్ చేసి వీడియోస్ చూసేయండి. ఆల్సో షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కార్తికైట్స్. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.